పిలిచి హృదయపూర్వకంగా విద్యను నేర్పాడు. రహస్య సహితంగా ధనుర్విద్యను, ధర్మశాస్త్రాలను, న్యాయ తర్క విధానాలను, షడ్విధానాలైన రాజనీతిని కూడా ఆయన బోధించాడు. ఆ విధంగా కృష్ణబలరాములు సాందీపముని దగ్గర 64 రోజుల్లో 64 కళలను నేర్చుకొని వాటిల్లో ప్రవీణులయ్యారు. ఆ 64 కళలు ఈ విధంగా ఉన్నాయి: గానము, సంగీత వాద్యాలను వ్రాయించడం, నాట్యము, నాటకం, చిత్రలేఖనం, ముఖముకు వర్ణమయ తైలముతో లేపనాలతో రంగులు వేయడం, బియ్యపిండితో నేలపై ముగ్గులు వేయడం, పూలపాన్పు తయారు చేయడం, దంతాలకు, వస్త్రాలకు, అవయవాలకు రంగులు వేయడం, నేలను మణులతో తాపడం చేయడం, సెయ్యను తయారు చేయడం, జలతరంగ వాద్యము, జలమును చల్లడం, రంగులు కలపడం, హారములను తయారు చేయడం, తలకు ముకుటాన్ని అమర్చడం, వేషము వేసుకునే